ఇవాళ బీసీ కులాల ఐక్యవేదిక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో రిజర్వేషన్లపైన ఒక ఫ్లో నడుస్తూ ఉన్నది. అయితే మాకుండేటటువంటి ఐడియాలజీ ఏంటంటే రిజర్వేషన్లు ఒక దిక్కు వచ్చినప్పటికీ లేదా రాకపోయినా మనకు కావాల్సింది 60% జనాభా మన చేతుల్లో ఉన్నది. 60% ఓటింగ్ పెట్టుకొని ఎవడో ఇస్తారు ఏదో చేస్తారు ఉన్నది కాకుండా మనకు కావాల్సిన దాన్ని మన ఓటు ద్వారా మన నాయకత్వాన్ని గెలుచుకొని మనమే అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అన్న ఒక ఉద్దేశాన్ని ఇవాళ మా ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మా రాష్ట్ర కమిటీ ఈ సభకు అధ్యక్షులుగా కాశీనాథ్ ముదిరాజు గారి అధ్యక్షతన పెద్దలు డాక్టర్ వినయ్ కుమార్ గారు మరియు నారగోన్ సార్ గారు, అదేవిధంగా ఎర్ర సత్యనారాయణ గారు, వీళ్ళ పెద్ద మనుషుల నాయకత్వంలో వాళ్ళ ఆశీస్సులతో ఇవాళ ఈ సభ జరిగింది. దీనిలో ముఖ్యంగా మా రాష్ట్ర కమిటీలో సంధ్యారాణి గారు, మరియు అదేవిధంగా విజయ్ మహేంద్ర గారు, అరుణ్ కుమార్ గారు, తర్వాత నరసింహులు గారు, తర్వాత మా వాళ్ళందరూ కూడా సీరియస్గా కృషి చేసి ఈరోజు సభను విజయవంతం చేశారు. దీనికి ముఖ్యంగా మేము కోరుతున్నది ఏంటంటే రాష్ట్రంలో ఉండేటటువంటి యువతకు మా నుంచి ఇస్తున్న సూచన ఏంటంటే రిజర్వేషన్లు లేదా ప్రభుత్వాలు ఏమో ఇస్తాయని అనే ఆలోచనను పక్కన పెట్టాలి. ఖచ్చితంగా మన ఓటును మనం వేసుకోవాలి, మన అధికారాన్ని మనం తెచ్చుకోవాలి. 60% మన చేతుల్లో ఓట్లున్నాయి. 5% లేదా 1% ఉన్నటువంటి వెలుమ కమ్యూనిటీ నుంచి కేసీఆర్ నాయకత్వంలో అధికారం పోగలిగినప్పుడు 60% మన ఓట్లు మన చేతుల్లో ఉన్నప్పుడు మనమెందుకు అధికారంలోకి పోకూడదు అనేటటువంటి ఆలోచనను ఈరోజు ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ని రోజులు రాష్ట్రంలో జరిగింది ఏంటంటే రిజర్వేషన్లో ఇతరతర అంశాలపైన ఉద్యమాలు జరిగినాయి. ఇక నుంచి అది కాదు, రిజర్వేషన్లను మనం వదిలేసుకోవాలి. ఎందుకు దీనికి ప్రధాన కారణం అంటే ఇంతకుముందు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేటివి. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు వస్తే మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తే, మా యువతకు ఉద్యోగాలు వస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయన్న ఆలోచన ఉండేది. ప్రభుత్వాలు ఈరోజు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేసి మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేసేసి ఈరోజు ప్రైవేట్ వ్యవస్థ వచ్చేసింది. ప్రైవేట్ వ్యవస్థలో వాడికి ఇష్టమున్నోని వాడు తీసుకుంటాడు తప్ప నువ్వు పలానోని తీసుకో అంటే వినే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము ముఖ్యంగా మా ఆలోచన ఏముందంటే ప్రైవేటైజేషన్తో పాటు ఈడబ్ల్యూఎస్ పేరుతోని రాష్ట్రంలో ఉండేటటువంటి 60% పైగా ఉన్నటువంటి బీసీలకు ఏమాత్రం రిజర్వేషన్ 20% అమలు కావటం లేదు. ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 7% ఉన్నటువంటి జనాభా అగ్రకులాల జనాభా, ఆ 7%లో కూడా దానిలో ఉండేటటువంటి పేదలు 1%, 2% ఉండరు. వాళ్లకు దాదాపుగా 10% అమలు చేస్తూ ఉన్నారు. మేము కూడా ప్రధానంగా ఏం మాట్లాడుతున్నామంటే నువ్వు ఈడబ్ల్యూఎస్ను అమలు చేస్తే కూడా అగ్రకులాల్లో ఉండేటటువంటి పేదలకు ఇవ్వకుండా ఈడబ్ల్యూఎస్ పేరుతోని మళ్ళీ అదే సంపన్నులు అదే ధనవంతులు ఆ ఉద్యోగాలను అవన్నింటినీ కొట్టుకుపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ అనేది రద్దు కావాల్సిందే. దాని రద్దు అయినా కాకపోయినా మనం మాత్రం ఓటు ద్వారా మనం అధికారం